అందరికీ నమస్కారం. 3/1/1969న రిలీజ్ అయిన 'జగపతి పిక్చర్స్' వారి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'అదృష్టవంతులు' సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 57 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ సందర్భంగా 'అదృష్టవంతులు' సినిమా గురించి విశేషాలు చెప్పుకుందాం. ఈ చిత్ర నిర్మాణం 'జగపతి పిక్చర్స్' బ్యానర్ మీద జరిగింది. నిర్మాత జగపతి విబి రాజేంద్ర ప్రసాద్ గారు. దర్శకత్వం వి. మధుసూదన్ రావు గారు. సంగీతం కెవి. మహాదేవన్ గారు. ఛాయాగ్రహణం ఎస్. వెంకటరత్నం గారు. తర్వాత ఇందులో ముఖ్య పాత్రధారులు అక్కినేని గారు, జయలలిత గారు ముఖ్య పాత్రధారులు. జగ్గయ్య గారు ఒక పాలిష్డ్ విలన్‌గా కనిపిస్తారు ఈ సినిమాలో. తర్వాత ఒక దొంగ మారడం సంఘంలో మారడానికి ప్రయత్నిస్తే, ఆ సంఘం అతన్ని మారకుండా ఎలా చేస్తుంది అన్నది ఈ కథ ముఖ్యంగా. అంటే తన పాత జీవితం తనని వెంటాడుతూ ఉంటుందనమాట. సూక్ష్మంగా కథ ఇది. కానీ చిత్రాన్ని చాలా బాగా తీశారు. చిత్రానికి ఇంకో ఆయువు పట్టు ఏంటంటే పాటలు. కెవి మహాదేవన్ గారు చేసిన పాటలన్నీ సూపర్ హిట్. మొత్తం 8 పాటలుంటాయి. అన్నీ సూపర్ హిట్ సాంగ్సే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'అయ్యయ్యో బ్రహ్మయ్య' పాటండి. ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు గారి స్టెప్స్‌కి చాలా ఫేమస్. ఈ సినిమా నేను అనకాపల్లి ప్రమిళ టాకీస్‌లో మొట్టమొదటి రోజే చూసాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కినేని అభిమానులం. ఆ రోజుల్లో ఈ సినిమాకి హాల్ దద్దరిల్లిపోయింది చప్పట్లతో ఈ పాటకి. అదో విశేషం ఈ పాటకి ఆ రోజుల్లో అనమాట. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటల్లోని ఈ చిత్రంలోవి 'ముద్దంటే చేదా' అనే పాటొకటి, తర్వాత 'మొక్కజొన్న తోటలో', తర్వాత 'చింత చెట్టు చిగురు చూడు', 'చిన్నదాన్ని పొగ్గర చూడు', తర్వాత ఇంకో పాత్ర ఉందండి. ఆహ్, అది కూడా బావుంటుందండి. 'పడిన ముద్ర చెరిగిపోదురోయ్' ఈ పాటలన్నీ సూపర్ హిట్. నేటికి కూడా ఈ పాటలు వింటే చాలా బావుంటాయన్నమాట. కేవీ మహాదేవన్ గారు మట్టుకు సంగీతం చాలా బాగా చేశారు ఈ చిత్రానికండి. అదండి. తర్వాత ఈ సినిమా మరో విశేషాలేంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన ఫైట్సు, ఒకటి డాన్స్ స్టెప్స్ అన్ని పాటల్లోని సూపర్‌గుంటాయి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారును విలన్‌తో ఫైట్స్ చేస్తారు రైలు మీద. నడుస్తున్న రైలు మీద ఫైట్ చేస్తారండి. అదొక విశేషం ఈ సినిమాలో. అది కూడా ఒక విశేషంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. అది కూడా ఈ చిత్రానికి హైలైట్. ఇక మిగిలిన పాత్రల్లో ఇన్స్‌పెక్టర్‌గా గుమ్మడి గారు, తర్వాత అక్కినేని గారికి సహాయకుడిగా పద్మనాభం గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, విజయలలిత గారు, సూర్యకాంతం, ఛాయాదేవి, గీతాంజలి మిగిలిన ముఖ్య పాత్రధారులనమాట ఈ సినిమాకి. ఈ సినిమా ఆ రోజుల్లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది అక్కినేని వారి చరిత్రలో. అలాగే 'జగపతి పిక్చర్స్' వారి గారు కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. 2 కలిసి ఈ చిత్రం 6 కేంద్రాల్లో పైగా సద్విమర్శనం చేసుకుంది. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి ఆ రోజుల్లో అనమాట. అదండి ఈ చిత్ర విశేషాల్లోని. ఈ చిత్రం నేటికి కూడా ఒక ఎవర్‌గ్రీన్ సినిమా కిందే నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలకి, స్టెప్స్‌కి ఈ చిత్రం పునాది వేసింది. ఆ తర్వాత అదే జగపతి వారి బ్యానర్‌లో వచ్చిన 1971 చిత్రం 'దసరా బుల్లోడు' చిత్రంలో స్టెప్స్ అక్కినేని గారిని సినిమాలో పాటలు గాని, స్టెప్స్‌కి ఒక ముందడుగు వేసిన కథానాయకుడిగా నిలబెట్టాయండి. అవి చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.